హలో గైస్, అందరూ అయితే ఎలా అన్నారు? నేనైతే మీ లైటింగ్ సిటీ గేమ్ ఈరోజు అయితే మళ్ళీ కొత్త ఛానల్తో వచ్చేసాను. నేను చూసుకున్నట్టయితే నాకైతే ఒక కామెంట్ వచ్చింది. బ్రో, ఇక్కడ మీరైతే కామెంట్ అయితే స్క్రీన్ మీద పెట్టినాను చూసారా, నువ్వైతే ఫుల్ చెస్ట్ ఫుల్ అంతా ఎమరల్స్ అయితే నిమ్మని చెప్పిండు, కలెక్ట్ చేయమని చెప్పిండు. ఇదైతే 1 బ్లాక్ చూసి ఇక్కడ అంతా మన ఫ్లెచర్స్ మనకు ఎమరల్స్ వేయడానికి సిద్ధంగా ఉన్నారు చూడండి. సరే, మనం కష్టపడైతే ఇప్పుడు మన దగ్గర 1 అవర్ నుంచి ట్రేడ్ అయితే నా దగ్గర 27 ఎమరల్స్ ఉన్నాయి. ఎస్, మన దగ్గర ఎమరల్స్ చూసుకుంటే 0 ఉన్నాయి. మనం 0 కాడికి వెళ్ళి స్టార్ట్ అయితే చెస్ట్ ఫుల్ అంతా కావాలి. మనకు నియర్లీ 3000 ప్లస్ ఎమరల్స్ కావాలి. ఇట్స్ హ్యూజ్. 13,000 లాగ్స్ని అయితే చాప్ చేయాలి. అక్కడ మనకైతే ఉంది కదా, ఏదైనా యాక్స్ ముందు యాక్స్ బ్రేక్ అయిపోయింది, వుడ్ అంతా సెలెక్ట్ చేసేసరికి అబ్బో. ఓకే, భయపడక నేను చేయను మళ్ళీ. ఓకే, ఏదైతే మనిషి తెలియదు నేనైతే ఇది చేస్తున్నా అని చెప్పేసి మనిషి చూసి ఎట్లా రియాక్ట్ అవుతారు యుద్ధంగా. ఓన్లీ 13,000 లాగ్స్ కావాలి మనకు. 3,000 ప్లస్ ఎమరల్స్. అది మొబైల్లోనే ఆడుతున్నాను. మీరు ఇంకా కొత్తగా చేస్తున్నట్టయితే లైటింగ్ సిటీ గేమర్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గ్యాస్. కిందనైతే నేనైతే పైన వీడియోలో అదైతే ఎట్లా కట్టానని చూపెట్టిన, ఇది ఎవరితో అని కూడా చూపెట్టిన. అక్కడనే అవుతుంది మన ఫామ్. ఓకే, గోడేష్ అయితే హెల్ప్ చేస్తుండు. గోడేష్ అయితే బయట ఉన్నాడు. ఇక్కడ ఐరన్ గోలెమ్స్ సంఖ్యనైతే పెరిగింది. అక్కడ ఇంకో హార్స్ అయితే స్పాన్ అయింది. ఒక గోడేష్ ఎక్కడ ఇరుక్కుంటుంటాడు. ఒక ఐరన్ ఫామ్ కడుతున్నాం, అది కూడా వీడియో తొందరగానే వస్తుంది. ఓకే, ఇప్పుడు ఫ్లిచర్స్తో ట్రేడ్ చేద్దాం. వీళ్ళేంది బాగా జరిగి చెప్తున్నారు. ట్రేడ్ నేనైతే ఇది న్యూ సంథింగ్ ఏదో ఉంటుంది. ఒక నిమిషం చూపుతా. ఈ క్రియేటర్ ఇదైతే న్యూ బక్స్ వీడియో చేసిండు. దీనైతే ఇదైతే ఎంసీపీడిఎల్ ఉంది, యూట్యూబ్ కూడా ఉంది. ఇక్కడైతే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్రొడక్ట్స్. ఇంకోటి ప్యాక్ గురించి అవుతుంది. ఓకే, డౌన్లోడ్ చేసుకుని చాలా మంచి ప్యాక్ అయితే. దీనివల్ల నాకు క్లిక్కుతాను, సింగిల్ స్టాక్తో అయిపోతుంది నాకు. లేకపోతే పుల్లలు క్రాఫ్ట్ చేస్తుంది మాత్రం, పుల్లలు తెలిసేనా. ఓకే, ఫైనల్లీ 32 ఎమరల్డ్స్. మళ్ళీ మనమైతే ఇప్పుడు స్టాప్ చేయాలి. ఇక్కడ యూజువల్గా మన ఆటోమేటిక్ షుగర్ క్యాన్ ఫామ్. ఓకే, మళ్ళీ రీప్లాంట్ చేయాలి. మీరు ఓకే, ల్యాగ్ మాత్రం మామూలుగా అయితే లేదు.
కొన్ని ఎక్కువనే మోడ్స్ వాడుతున్నాను నేను దీంట్లో. సో కొంచెం గేమ్ ప్లే ఇంప్రూవ్ చేయడానికి, సబ్స్క్రైబర్ని అయితే అట్రాక్ట్ చేయడానికి ఇప్పుడు ఒక్కడే ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇక్కడ చూస్తున్నాం మీకు ఇక్కడ కార్నర్కి అయితే ఇక్కడ మీకు ఎంత స్టోరేజ్ ఏంటనే మొత్తం తెలిసిపోతుంది. చెట్టు మొత్తం అయిపోయింది. లిటరల్లీ ఒక 2 hours తర్వాత 2 hours కన్నా ఎక్కువనే అయింది కావచ్చు. ఫైనల్లీ మనకైతే ఇన్ని ఎమరాల్డ్స్ అయితే వచ్చినాయి. ఇంకో గ్యాప్లో కూడా ఇంకొన్ని ట్రేడ్స్ వేసి అయితే వచ్చిన. దిస్ వాట్ టోటల్ వి గాట్. ఆల్మోస్ట్ ఫిల్లింగ్కి అయితే ఉన్నాం దగ్గర. ఎన్ని ఎమరాల్డ్స్ కాడ ఉండే జస్ట్ ఫస్ట్ 3 rows త్రీ ఎమరాల్డ్స్ అంతే. 3 స్టాక్లు ఏమో అట్లుండే. ఇప్పుడు ఎన్ని స్టాక్లు అయినాయి కూడా మన ఇషాటి చూడాలి, షాక్ అయిపోవాలి అంతే. ఇంకా మనకి ఎన్ని కావాలి? ఇది కొంచెం ఇరుక్కున్నట్టు అనిపిస్తుంది. ఇంకొక 13 stacks వరకు అట్లా కావాలి మనకు. వుడ్ అంటున్నా, 13 stacks ఎమరాల్డ్ కావాలంటే ఎంత వుడ్ కావాలి మనకు? ఈ నా ఇంకొక పికెక్స్ కూడా సగం బ్రేక్ కానీ వచ్చేసింది. సరే గైస్, మీరు కనుక నన్ను కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చూసుకోండి. ఎట్లా వస్తున్నారా విలేజ్గా. ఓకే, ఇక్కడైతే వీళ్ళు అవుతున్నారు. పుల్లలు అమ్ముకుంటారు. మళ్ళీ పుల్లలు చూసాను. ఓకే, పుల్లలు తీసుకుంటారు. నిజంగా చెప్పినకైతే నేను 40 ఉన్నప్పుడు స్టార్ట్ చేసిన. నా ఎగ్జాక్ట్ 40 అంటూ ఇప్పుడు నాకు 70 వచ్చింది. అంటే ఎంత ట్రేడింగ్ చేసినా మీరే ఊహించుకోండి గైస్. మాస్ లెవెల్ ట్రేడ్ ఇది. విలేజెస్ మొత్తం పుల్లలతో నిండిపోయి ఇక్కడ ఉన్న ఫ్లేచర్స్ అందరూ. సరే గైస్, మీకు ఇంకొక ప్రో టిప్ యాజ్ ఏ ప్రో గేమర్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా విలేజర్స్ని బ్రీడ్ చేసేటప్పుడు వాళ్ళకి తగినంత బెడ్స్ అయితే ఉన్నాయండి. లేకపోతే విలేజర్స్ అయితే బ్రీడ్ చేయరు. దట్స్ వాట్. మీరు ఎన్ని క్యారెట్స్ వేసిన బేబీ విలేజర్స్ అత్తలేరంటే ఏం లేదు, వాళ్ళకి బెడ్ ప్లేస్ చేయండి అంతే చాలు. మీరు మొబైల్ ప్లేయర్స్ అయితే నేను యూజ్ చేసే మోడ్ అయితే వాడండి. ఓకే, నా ఫ్రెండ్ అయితే జాయిన్ అయ్యిండు. దట్స్ క్విక్. నిన్న వీడియో హెల్ప్ చేస్తా అని చెప్పినా వీడియో. ఓకే, వచ్చిండు. మీరు ఎటు పోతున్నారా? ఎటు చూస్తుండు వీడు? ఓకే, మనీష్ అయితే కాదు వీడియో. మనీష్ ఎందుకు సర్ప్రైజ్ చేద్దామని నేనే. అరే, నా స్టోరేజ్ ఫుల్ రా. తీసుకో, నువ్వే తీసుకో కొంచెం. కొన్ని బోన్స్ అయితే కలెక్ట్ చేయమందాం. సరే గైస్, మీరు కనుక నా డిస్కౌంట్లో జాయిన్ అయితే వీడు కూడా ఉంటాడు. మీతోనైతే షేర్ చేసుకుని ఏమని చేసుకోవచ్చు. ఓకే, మీరు కూడా నా సర్వర్లో జాయిన్ అయితే మీకు ఒక డైమండ్ ఆర్మర్ ప్లస్ ఒక స్వాడ్ అన్నిథింగ్ సింపుల్ చెప్పిన అయితే. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడు ట్రేడ్ చేయమన్నాడుగా, కొన్ని ట్రేడ్ అయితే చేసుకుందాం. ఓకే, ఎటు పోయిండు వీడు? ఓకే, స్టోరీ రూమ్లో అంటున్నాడు. సరే, ఇప్పుడు క్లోజ్ చేద్దాం. బేబీ లేయర్స్ ఉన్నప్పుడు ఈ కింది గేట్ మాత్రం తీసించుకోకండి గైస్. బేబీ జాంబీస్ కూడా ఈ మధ్యలో దానికి వెళ్ళి చెప్తుండ్రు. ఓకే, మన దగ్గర వుడ్ అంతా మళ్ళీ. సరే గైస్, చాలా సేపటి తర్వాత అయితే వీడియో సిస్టమ్ అయితే స్కెల్టన్ ఫామ్ అవుతుంది. స్కెల్టన్ ఫామ్ గురించి మాట్లాడుకుంటాం మేమైతే ఎంతసేపు.
సరే మీరు ఇంకా వీడియోని ఎంతసేపు చూస్తున్నట్టయితే నా కష్టంగా అయితే ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి. జస్ట్ సబ్స్క్రైబ్. అదైతే మనకు చెప్పిన మీకు ముందే వీడియోలో అయితే నాకైతే 1 బ్లాక్ నుంచి వచ్చింది. దాని గురించి అడుగుతుండు. నేను ఏమైనా చీట్ చేసి తెచ్చిన అచ్చా నేను ఎంత కష్టపడ్డాను ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ అయితే ఫ్రీ కదా, చేసుకోండి ఒకసారి. సరే మీరు కూడా నా కంటెంట్ చూడాలనుకుంటే కింద నా ఛానల్ అయితే విజిట్ చేసి చూడండి. నా ఇన్స్టా పేజ్ కూడా ఉంటుంది. ఇన్స్టా పేజ్లోనైతే డిస్కౌంట్ లింక్ అయితే ఉంటుంది. డిస్కౌంట్లో జాయిన్ అయితే మీరైతే అందరి మొబైల్ ప్లేయర్స్ని అయితే కలవచ్చు. మీరు కనుక తెలుగు ప్లేయర్ అయితే నాతో ఆడడం కూడా ఆడవచ్చు. ఎందుకు తెలుగు ప్లేయర్స్ అంటే వేరే ప్లేయర్స్ మన లాంగ్వేజ్ అండ్ అర్థం చేసుకోలేరుగా అని చెప్పేసి. సరే దీంట్లో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ పెడదాం. సరే మనకు మనీష్కి సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటే మనీష్ జాయిన్ అవుతా అని చెప్పేసిండు. కొన్ని ఎమరల్స్ ఉన్నాయి, ఎమరల్స్ అన్న లోపల పెడదాం. ఇంకా మనకు కావాలి ఎమరల్స్ కొన్ని మన దగ్గర కూడా తీసుకుంటే ఆల్మోస్ట్ అయిపోయినకి వచ్చింది, కొంచెమే ఉంది. అసలు మీకు చూపెట్టాల్సింది ఏంటంటే ఒకసారి ఇది చూడండి, చెట్లు ఉన్నాయా? ఓకే, చెట్లను ఇడిచిపెట్టండి. మనీష్ జాయిన్ అవుతుండో కాల్లో. హలో 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 మనీష్ చెప్పు. వినిపిస్తుంది చెప్పు. హలో వినిపిస్తుంది చెప్పురా. ఒక్క నిమిషం అట్లనే ఉండు. హలో హలో సరే గైస్, ఇప్పుడైతే మన మనిషి అయితే కాలేజ్ జాయిన్ అయ్యిండు. అంటే కాల్ గేమ్లో జాయిన్ చేసిండు. కొంచెం మనకు బోన్ మిల్ రావడం వల్ల షుగర్ కేన్ కూడా అయింది. షుగర్ కేన్ అయితే ప్లాన్ చేయొచ్చు. మన కోసం అయితే కష్టపడి చెట్లు కొడుతున్నాం. ఎట్లా అందుకోసం విలేజర్స్ అయితే బయట పెట్టుకోవచ్చు. సరిగా మనీష్ కూడా ఏంటి తన 1 బ్లాక్ అయితే ఆడుకుంటుండు. ఇక్కడైతే మన గోడెస్ని అయితే తన మదర్ ల్యాండ్ కాడ ఇచ్చిపెట్టిన. గోడెస్ లాస్ట్ వీడియోలో యూజువల్గా గాడెస్ అయితే ఉంటాయి. గోడెస్ ఇక్కడ ఏంటి విలేజర్స్ ట్రేడ్ చేద్దాం. ఎవరైతే మన ఎమరల్ ఇస్తే మనకైతే ఎమరల్ ఓకే ఇస్తుండు. నేను హైయర్ ప్రైజెస్కి రేట్లు పెంచింది. లాస్ట్ వీడియోకి ఈ వీడియోకి ఎంత గ్యాప్ వచ్చింది ఇష్యూలకి 255 డేస్. ఎన్నో రాడినా మీరు పెంచుకోండి. ఎన్ని డేస్ ఇన్ గేమ్ డేస్ పట్టినాయి అని చెప్పేసి. చాలా రోజులు అయితే పడుతుంది ఛాలెంజ్ కంప్లీట్ చేయడానికి. సరే గైస్, మీరు ఛాలెంజ్ ఇవ్వకపోవడం నేను చేయకపోవడం. సరే ఛాలెంజ్ చేసినట్టు కాదు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అమ్మయ్యా వీడేంద్ర ఊలిస్తుండు. నో ఎక్కువ ఎమరల్స్ ఉంటే చేయదు. సరే నేను 32 ఎమరల్స్ కింద చేంజ్ చేస్తుడు అంటే జాంబిఫైడ్ విలేజ్ లెక్క మారవచ్చు. ఇంకా నా దగ్గర పోషన్స్ లేవు. ఇన్ఫ్యాక్ట్ గోల్డ్ లేదు. పోషన్స్ అన్న విలేజెస్ దగ్గర నుంచి తీసుకోవచ్చు. అంటే టిప్డ్ యారోస్ తీసుకోండి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది ఎదురుకు పోయి ఆ బ్లేజ్ రాడ్స్ తెచ్చుకుంటూ కష్టం అనుకుంటే టిప్డ్ యారోస్ తీసుకుంటే బెటర్. ప్రతి ఒక్క విలేజర్ ట్రేడ్ చేస్తాడు. ఈ న్యూబెక్స్ యూఐ వాళ్ళ ఇక్కడ కూడా ఉన్నాడు. నైట్ అవుతుంది, పండుకోవాలి. జాంబీస్ పని ఏంటంటే వీళ్ళందరూ చెప్తారు. మనీష్ హలో జాయిన్ అవుతున్నావా? సరే విలేజర్ ట్రేడ్ అయితే మళ్ళీ స్టార్ట్ అయింది.
ఎమరల్డ్స్ మొత్తం హార్వెస్ట్ చేసిన ఇంకొన్ని స్టాక్స్ జస్ట్ అట్లా 7 స్టాక్స్ ఏమో ఉన్నాయి అంతే. 7 స్టాక్స్ చెప్తే చాలు, మీరు ఇచ్చిన ఛాలెంజ్ కంప్లీట్ చేసినట్టు అయిపోతుంది. సరే రిషి, సరే నెక్స్ట్ వీడియోలో అయితే ఈ కాంపిటీషన్లో పేరు అయితే మనం మన వల్ల పెడదాం. మన ఫస్ట్ వీడియోలో ఏమన్నా ఆ పని అయితే చేస్తే. హలో హలో చెప్ దాని గారా నేనేం చెప్తారా? లోడింగ్ రిసోర్సెస్ బ్యాగా చాలా లాగ్ అవుతుంది. ఏంటిది? మీలో పిల్లున్నారా? హార్స్ డెత్ వన్ టు డెత్. అరే మనీష్, ఇది 3 హార్స్. అది చెప్పడం మర్చిపోయినా, ఇన్వెంటరీ లేదర్ ఎక్కడ తెలుసా? అయితే ఒక హార్స్ని టేమ్ చేసిన, అది మస్తు స్పీడ్ మీద పోతుంది. బీస్ట్ ఆడు ముందు వీడియోలో అంటే జాయిన్ అయ్యి చంపిండు ఆ హార్స్. సరే ఇంకో హార్స్ అవుతుంది ఇక అని దాన్ని టైం చేసుకుని దాన్ని చంపిండు. ఇప్పుడు దీన్ని చంపిండు. ఇప్పుడు రే నాకు గోడేష్ కెమెరా కావాలని చూసుకో చెప్తున్నా. అరే ఒక హార్స్ నీకని ఉంచితే నువ్వు ఆ హార్స్ చంపుతున్నావు. సరే మన దగ్గర ఆల్మోస్ట్ అయిపోయింది. హలో ఒకసారి మన దగ్గర ఎన్ని ఎంబ్రాయిల్స్ నువ్వు వేసుకోపో మనీష్. మనీష్ దేని మీద ఉన్నాగా లేకపోతే ఎవరైతే ట్రేడ్ తీరిసిందా? అరే ఇక్కడ ఐరన్ ఇక్కడ నేర్చిపెట్టినావు ఏమరా? అది కూడా వేసి చెప్తాను. అరే అది కొడుతుంది, దాన్ని కొడుతుంది, నేను చెప్తానా? దీనికి అట్ట నువ్వు కూడా దేనికన్నా క్రియేట్ అసలు చూసినావు మన దగ్గర ఎంత ఉందో? హలో చూసి షాక్ కాకు, షాక్ వేసి షేక్ కాకు. గిరి గిరి ఎవరు లైట్నింగ్ సిట్ అంటారా బాబు? వీడు కూడా హెల్ప్ చేసిండు. సత్తరు వాళ్ళు, మళ్ళీ వీళ్ళు కూడా ఏ రాదు వాళ్ళని ఐరనింగ్ చేసినట్టు. అర్థం కాలే. దాన్ని మన నేను వీనికి ఇచ్చిన మీకైతే లాస్ట్ వీడియో చెప్పిన అట్లా ఫార్చ్యూన్తో హార్వెస్ట్ అయితే వేసుకోండి. ఇక్కడ అదర్స్ స్వీట్ మన వుడ్ అయితే కొంచెం కలెక్ట్ చేసుకున్నాం. వుడ్ కలెక్ట్ చేసుకుని మన దగ్గర వుడ్ అంతా అయిపోయింది. సంథింగ్ ఎక్కడో మనకు కనిపించింది. ఐరన్ ఇంగట్స్తో రెడీ చేయొచ్చు.
ఇది ఏం ఎత్తులరా మీరు? మనీష్ నీ వాల్యూమ్ కొంచెం తగ్గించుకో. అది నీ వాల్యూమ్ కొంచెం తగ్గించుకోరా. శ్రేయస్ నేనైతే కొంచెం శ్రేయస్ నేనైతే ఎంతసేపు బుట్ కలెక్ట్ చేసిన. నేను ఈ పికెక్స్ అయితే ఎన్చాంట్ చేసి అన్నాడు, అందుకోసం ఎన్చాంట్ చేసి ఇస్తాను. మనం పొటాటో ఫామ్గా ఓకే చిన్న అయితే ఇట్లా వేసుకున్నాం. కొంచెం బోన్ మిల్ కావాలి. బోన్ మిల్ అయితే కొంచెం సంథింగ్ హెల్ప్ఫుల్. నేను పేపర్ అమ్ముకున్నాను, బతుకుతాం. పేపరు పుల్లలు మన దగ్గర ఒక 2 లెదర్ ఉంది. పేపర్ అయితే ఇక్కడ ఉంది. నైట్ అయితే అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్లీప్ వేసి అయితే పోవాలి. సరే స్లీప్ ఇద్దాం. ఒక ఫైనల్ అయితే ఇవాళ ఎంత అంటే 257 గైస్. లెవెల్ అయితే 74 అయితే మనం గివింగ్ వచ్చి మీద కొన్ని బుక్స్ అయితే బుక్స్ అయితే టెన్షన్ చేసేది మనం ఇక్కడ బిల్డింగ్ అయితే వచ్చేసింది. నోటీస్ ఇక్కడ పెడతాను. ఇక్కడైతే ఎఫిషియన్సీ 5 ఇదిగా. ఓకే ఇంకా పెట్టేసి ఇప్పుడు నా భయం మళ్ళీ ఒకటే, మన ప్రయాణం కొంచెం తక్కువ ఉంటుంది. మొత్తం నేను చేంజ్ చేసిన చేంజ్ చూడండి. ఇప్పుడు ఇంతకుముందు 5 పెట్టేసి బ్రేకింగ్ ఓకే. లెటర్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఫైట్ అయితే మనకైతే కొంచెం వచ్చింది. ట్రైనింగ్ స్టార్ట్ అయ్యాం మనం. సరిగా అయితే ఇంత ఒక చెస్ట్ ఫుల్. మళ్ళీ నేనైతే పీసీ ప్లేయర్ అయితే కాదు, యాక్చువల్లీ ఐఎమ్ మొబైల్ ప్లేయర్. ఎవరైనా జాయిన్ అవ్వచ్చు నా వాళ్ళు. ప్లస్ నేనైతే 5 గేమ్ అయితే కంప్లీట్ చేసినాక ఈ వల్ల ఎంటర్టైన్కి కిల్ చేసినాక అయితే మీ వరల్డ్ అయితే ఇస్తాను. గ్రైండ్ స్టోన్ అయితే అవుతుంది. ఇక్కడ ఉంటుంది. దొరికింది కావచ్చు. 70 కలిపి కొంచెం ట్రేడింగ్ చేసుకున్నాం. హెచ్పి ఎంత మన హెచ్పి ఫామ్ ఎట్లా కలిగిందా. సరే ఆయన మొత్తం ట్రేడ్ చేసుకున్నాక కలుసుకున్నాం. ఎక్స్టెండ్ కలిసి చూసుకోకుండా ఒక స్టాక్ ప్లాంక్స్ అయితే వేస్ట్ అయితే చేసినాం. స్టాక్ ప్లాంక్స్ అయితే వేస్ట్ అయిపోయాయి. ఏమో కానీ మన దగ్గర నెంబర్స్ అయితే మెన్షన్స్లో పెట్టేసి మళ్ళీ ట్రేడింగ్కి అయితే మళ్ళీ వీళ్ళు ఇట్లా ఉంటారు. ఇక్కడ పిల్లలు ఎందుకంటే స్టోరేజ్ రూమ్లోకి పోయి పేపర్ పోకుండా ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ స్టార్టింగ్ ఇస్తున్నా. ఇప్పుడు ఇక్కడ క్రాఫ్టింగ్ టేబుల్ కూడా ఉంటుంది. నైస్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఫర్ సపోజ్ ఇక్కడ సంథింగ్ ఇక్కడ నేను చూసుకుంటున్నా. సో విజయవాడ వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోతే కథ గేమ్ లాగ్ అవుతాయి. అంతే అటు గేమ్ అయిపోతుంది. గేమ్ అనేది ఉండదు మనకి. మొబైల్ క్రాష్ అయిపోతుంది. అందుకోసం చూసినప్పుడు పిల్లలు ఇంకెక్కువగా జస్ట్ 5 స్టాక్స్ మోర్ 5 స్టాక్స్ డేస్ మేమైతే ఆల్మోస్ట్ దగ్గరగా చూసాం. జస్ట్ ఇంకొక 3 స్టాక్స్ మాత్రం.
సరిగా సిన్సేపు అయితే ట్రేడింగ్ అయితే కొంచెంసేపు ఆగిపోయింది, ఎందుకంటే విలేజర్స్ అందరూ బయటకు వచ్చేసి ఎస్ ఒకసారి తీసుంటే కథ అందరూ బయటకు వచ్చేసిళ్ళు, కథ అంతా ఆగమాగమైంది. ఇంకా మళ్ళీ కష్టపడి వాళ్ళందరినీ లోపలికి పంపించేసరికి ఇప్పుడు తొక్కొచ్చేసింది. ఓకే, ఇక్కడ కొంచెం క్యారెక్టర్ ట్రేడింగ్ ఇక్కడ వీడేనా, వీడు కూడా కదా, వీడు కూడా కాదు. క్యారెట్ ట్రేడింగ్ చేసి నేను చూసిన. వాడు ట్రేడింగ్ ఎత్తలేడంటే మనం జాబ్లోకి బ్రేక్ చేసి అయితే ఒకసారి రావాలి. మనం ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసినాం కదా, ఇంకొక 1 స్టాక్ అట్లా చేసేయాలి. సరే ఇక్కడనైతే మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు, మనిషి వాళ్ళ తమ్ముడు అయితే జాయిన్ అయ్యండి. అసలైన రిసిక్ ఇక్కడనే ఉన్నాడు. అసలైన రిసిక్ ఈ గేమ్లోకి అయితే లోడ్ కాలే. ఇక్కడ రిషిక్ ఉన్నాడు, ఇంకో ఇక్కడ అసలీ రిషిక్ లోపల ఉన్నాడు, నకిలీ రిషిక్ బయట ఉన్నాడు. జాయిన్ కాలేదురా మీ తమ్ముడు ఇంకా. ఓకే, మన దగ్గర ఫుడ్ ఉంది, దాన్ని సెల్ చేసుకుంటాం. సరే ఇక్కడ చూసుకున్నట్టయితే మనం మన జస్ట్ ఓపెన్ చేసి చూద్దాం. జస్ట్ స్టాక్ మీద ఇంకొంచెం ట్రేడ్ చేసిన. సరే ఇక్కడ మనేసి వాళ్ళ తమ్ముడు అసలైన రిషిగా అయితే ఇక్కడికి వచ్చిండు, స్వాగ్ మెయింటైన్ చేస్తుండు. ఏదైతే బెడ్ రగ్లో ఉండే క్లాసికల్ ఇచ్చేది అయితే మనిషి వుడ్ షాప్ చేయరు కొంచెం, లేకపోతే బోన్ మిల్ పెట్టేసి అన్న షుగర్ కేన్ అన్న గ్రో. సరే గైస్, మొత్తానికైతే మనం అయితే ఫుల్ చెస్ట్ ఎమరల్స్ అయితే కలెక్ట్ చేసినాం. ఈ అందరికైతే చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్. నీళ్ళ రిషి కొంచెం హెల్ప్ చేసిండు, మెయిన్లీ ఆదర్శ్ ఎక్కువ హెల్ప్ చేసిండు. ఇదైతే ఈ లాస్ట్ మిల్స్ అయితే మనిషి వాళ్ళ తమ్ముడు, ఎస్ ఈ రిషిక్ వాళ్ళ తమ్ముడే. ఓకే, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చూపెడుతున్నాను ఫైనలీ ఒక చెస్ట్ ఫుల్ ఆఫ్ ఎమరల్స్ అండ్ ఇంకొక 2 ఎమరల్స్ అయితే ఎక్కువ వచ్చేసి అనుకోకుండా ఎక్కువ ట్రేడ్ చేసేసాం. అయిపోయింది. ఇక్కడ మనిషి అరే నువ్వు ఏమైనా చేసినావా? వీడు హెల్ప్ చేసిండు చేసి మెయిన్లీ వీడైతే హెల్ప్ చేసిండు, ఈ ఫెలో హెల్ప్ చేసిండు. ఓకే గైస్, ఈరోజుకి అయితే ఇది వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నాను, చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ దట్స్ ఇట్ టుడే. దిస్ ఇస్ లైటింగ్ సైనింగ్ ఆఫ్.